నమస్తే. వీటీవీ ప్రైమ్‌కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో ఆయన ఒక తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన మాట్లాడినటువంటి మాట అయితే ఏమిటి అన్నట్టయితే, ప్రశాంత్ రెడ్డి గారి మీద వైసీపీ వారు ఆ రకంగా మాట్లాడితే ఎవరు మంత్రులు స్పందించడం లేదని చెప్పని అన్నారు. కానీ అది కాదక్కడ. విషయం అయితే అది కాదు. ఆయన ఎక్కువగా ఆ విషయం మీదే ఫోకస్ చేశారు. మిగతా మీడియా వాళ్ళందరూ కూడా దాని మీద మాట్లాడుతున్నారు. కానీ అసలు చంద్రబాబు నాయుడు గారి ఫ్రస్ట్రేషన్‌కి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మంత్రివర్గంలో అంత తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు? మనం మంచి చేసినా కూడా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? వైసీపీని మీరు ఎందుకు కౌంటర్ పార్ట్ చేయలేకపోతున్నారు అనేటువంటి దాని మీద ఆయన మాట్లాడుతూ ఎక్కువ ఫోకసింగ్ అంతా కూడా నెల్లూరు సంఘటన మీద ఆయన ఫోకస్ చేశారు. కానీ వాస్తవం అది కాదు. ఆయన కొన్ని రోజులుగా చాలా తీవ్రమైనటువంటి అసహనంలో ఉన్నారు. ఆయన యొక్క ఇది ప్రతి కార్యక్రమంలో కూడా, అంటే మనం గతంలో కూడా చెప్పాం, అది వాణిజ్యవేత్తల సదస్సు కావచ్చు, లేదు అన్నట్లయితే అధికారుల యొక్క సుపరిపాలన కార్యక్రమం కావచ్చు, అది కాదన్నట్టయితే పార్టీ యాక్టివిటీస్ కావచ్చు, ఇంకా ఏదన్నా అయితే పోనీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలకు సంబంధించి ఏ కార్యక్రమం అయినా సరే ఆయనకి నిరంతరం కంటిన్యూస్గా ఆయన మాట్లాడేటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అసలు అవసరం ఏంటండి? మీకు 164 సీట్లు వచ్చాయి. దాంతో మీకు మరింత సపోర్టు కూటమి. ఇంత బ్రహ్మాండమైనటువంటి ఇది ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఆయన ఎందుకు అన్రెస్ట్గా ఉన్నారు? దీనికి కేవలం జగన్మోహన్ రెడ్డేనా కారణం అనంటే, ఖచ్చితంగా పైకి అదే అని చెప్పని కనిపిస్తున్నా, ఆయన పైకి అదే అని చెప్పని మాట్లాడుతున్నా, వాస్తవానికైతే అది కాదు. ఆయనకి కొన్ని అనేకమైనటువంటి విషయాలను మనం నిశితంగా పరిశీలించినట్టయితే పరిపాలనలో ఆయన ఫెయిల్ అవుతున్నాము అనేటువంటి ఒక అపరాధ భావం అనేటువంటిది ఆయనలో రోజు రోజుకి కూడా ప్రోధి అవుతుంది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అది అలా ఉంటే అంటే దాని మీద చాలా ఒక ఒత్తిడి అనేటువంటిది మొదలవుతుంది. ఆ విషయం అలా ఉంచినట్లయితే ఇంత విస్పష్టమైనటువంటి సుస్పష్టమైనటువంటి అద్భుతమైనటువంటి మెజారిటీ ఉన్నా కూడా ఎందుకో తెలియదు, కానీ కేవలం ఆయన ఏకపక్షంగా ఆయన మాట చెల్లుబాటు కావడం లేదనేటువంటిది కూడా ఇక్కడ చెప్పాలి. అంటే రెండు సమాంతర రేఖలు పాలనా వ్యవహారాల్లో నడుస్తున్నాయా అని అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వారు చాలామంది అవుననే చెప్తున్నారు. అంటే తన అభీష్టానికి తనేంటంటే ఫేస్ సేవింగ్ కోసం తన పైకి అంతా తనే చేస్తున్నట్టుగా ఉన్నా కూడా, బట్ సమాంతర రేఖలుగా అక్కడ పాలనా వ్యవహారాలు జరుగుతున్నటువంటి దీని మీద కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం తను నియంత్రించే పరిస్థితిలో కూడా లేరు. అది అలా ఉంటే ఎమ్మెల్యేల వ్యవహారం కానీ మంత్రుల వ్యవహారం కానీ, నిన్న ఆయన మంత్రుల మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి? వైఎస్ఆర్సీపీ మీద కౌంటర్ అటాక్ ఇవ్వలేకపోతున్నారు, చేసిన మంచిని చేయలేకపోతున్నారు అన్నారు. కానీ ఎందుకో మరి ఆ మొహమాటమా, లేదనంటే ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేక, కాదు అన్నట్లయితే ఒకళ్ళిద్దరినే మాట్లాడితే బాగుండదు అనుకున్నారో తెలియదు. కానీ మంత్రుల వ్యవహార శైలి మీద, కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద తనకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఎందుకు నియంత్రించలేకపోతున్నారు అనేటువంటిదే అక్కడ పాయింట్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకంటే కూడా మరొక ఆసక్తికరమైనటువంటి అంశం ఉంది. ఆయన్ని ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి కారణాల్లో ఇది ప్రధానమైనటువంటి కారణంగా చూడాలి. అదేంటి అన్నట్లయితే, తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులందరూ కూడా చాలా వరకు కొత్త ముఖాలు కావచ్చు, కాదన్నట్లయితే యంగ్స్టర్స్ కావచ్చు. మరి సీనియర్ల మాట ఏంటి? సీనియర్లు తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తితో లోలోపల రగిలిపోతున్నారు. వాళ్ళ యొక్క నేపథ్యం ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికిప్పుడు వైసీపీలోకి వెళ్ళలేని పరిస్థితి, అధికార పార్టీలో ఉంటూ తమ కంటే కూడా జూనియర్సు, రాజకీయంగా తమ కంటే కూడా అసలు ఏమాత్రం స్థాయి లేనటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు మంత్రులుగా పదవులు వెలగబెడుతుంటే, ఇంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళం మనం ఏంటి ఈ రకంగా ఇంత స్తబ్దుగా ఒక ఐడెంటిటీ లేకుండా ఉంటే, దీనికోసమేనా మనం ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసాం, ఇందుకోసమా మనకి ఇలాంటి రాజకీయాలు అవసరమా అని చెప్పని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటే, దానికి తోడు పుండు మీద కారం చల్లినట్టు కొన్ని అంశాలు వచ్చినప్పుడు ఇక్కడ పార్టీ నుంచి, అంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి వాళ్ళకి వెళుతున్నటువంటి ఆదేశాలు ఏంటంటే, ఆ సంఘటన కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డిని తిట్టండి, ఈ జిల్లాలో ఈ సంఘటన కాబట్టి మీరు తిట్టండి అని ఆదేశాలు ఇస్తున్న
వాటిని సీనియర్లు లెక్క చేయడం లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ ముఖమాటానికి మనం ఇటీవల ఒకటి రెండు కొంతమంది సీనియర్లు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి విమర్శల దీన్ని శైలి గనక పరిశీలిస్తే ఏదో ఆబ్లిగేషన్ కోసం అని చెప్పని మాట్లాడినట్టుగానే ఉంది తప్ప వాళ్ళ లోపల నుంచి వచ్చి అంటే ఇప్పుడు కొంతమంది పటా నోరు బారేసుకుని మాట్లాడుతుంటారు టీడీపీలో జగన్ అనగానే మాట్లాడేస్తుంటారు. ఆ విధంగా మాట్లాడినటువంటి దాఖలాలు కనిపించాలి ఈ సీనియర్స్లో. కొంతమంది అయితే అసలు మాట్లాడడమే మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు అంటే సరిగ్గా ఎన్నికలు వచ్చేటువంటి సమయానికి ఈ సీనియర్లు పిడుగులు కురిపించే అవకాశం ఉందా? ఆ సీనియర్లు గనక పిడుగులు కురిపించేటట్టయితే పార్టీ భవిష్యత్తు ఏంటి? ఒకవైపు భూస్థాపితం చేయాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని లేదా జగన్మోహన్ రెడ్డిని అనుకుంటే అలాంటివేమీ కనపడడం లేదు సరికదా. చేసేటువంటి ప్రయోగాలు పనులన్నీ కూడా బూమరాంగ్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తను కానీ తన కుమారుడు కానీ కేవలం ఇద్దరే ఎంతసేపు మాట్లాడుతూ ఉంటే ఎలా? మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? ఇది ఆయన ఫ్రస్ట్రేషన్ అంతే తప్ప డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఏదో ఎదిగిపోతున్నాడు కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేయాలనేది కాదు. విత్ ఇన్ ది పార్టీలో విత్ ఇన్ ద గవర్నమెంట్లో ఆయన పట్టు కోల్పోతున్నారా అని అంటే ఇప్పటికిప్పుడు స్పష్టమైనటువంటి ఆధారాలు చూపించలేకపోయినా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఆ ఎమ్మెల్యేని గనక మనం కదిలించినట్టయితే చాలామంది కూడా మనకెందుకు ఇది అనేటువంటి దీంట్లోనే వాళ్ళు ఉన్నారు తప్ప ఒక స్పిరిట్తో వాళ్ళు పనిచేస్తున్నది అయితే కనపడటం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఫ్రస్ట్రేషన్కి ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకో. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.